అనిపిస్తుందంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీల పిల్లలు కొంతమంది ఎవరైనా ఉంటే ఇలా వచ్చి అలా సినిమాలు చేసుకోవడం కాకుండా వాళ్ళకేదో తపన నిరూపించుకోవాలనుకోవడం ఏదో చేయాలనుకోవడం ఇది మీ ముందు నుంచి మీకు గమనిస్తున్నాం. రిజల్ట్ సంగతి పక్కన పెడితే నేను మీకు తెలుసా కావచ్చు, వేదం కావచ్చు, అంటే మధ్యలో భైరవ్ అండ్ అదొకటి మీరు బాధపడింది చాలా ఒక్కడు మిగిలాడు. అవును. సో ఇట్లాంటి సినిమాలు కావచ్చు. అప్పుడు అనిపిస్తే ఏంటంటే మనోజ్ ఏదో చేయాలనుకుంటున్నారా, ఏదో కష్టపడుతున్నాడు, ఏదో తపన ఉందని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి సక్సెస్ కావాలరా అని అనుకునేవాళ్ళు అనుకుంటారు జనరల్గా ఎవరైనా సరే. సో ఇవాళ చూసి ఇట్లా అనుకున్న వాళ్ళకు మనోజ్కు పడింది హ్యాపీ అని. సో ఇది కంటిన్యూ కావాలండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ దేవుడి దీవ. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కూడా, ఎందుకంటే మీకు ఇప్పుడు నాకు తెలిసి దీనివల్ల ఎక్కువ ఆఫర్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? నాకు ఆల్రెడీ మిరాయి స్టార్ట్ చేసినప్పటి నుంచే 3 స్క్రిప్ట్లు ఉన్నాయండి. వాళ్ళు ఎటు వెళ్ళకుండా వాళ్ళు నన్ను నమ్ముకొని నేను మధ్యలో వెయిట్ చేయకండి సార్ మీరు వెళ్ళి చేసుకొని రండి అని చెప్పినా కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు నవీన్ అండ్ డైరెక్టర్ గారు రక్షక్ అనే మూవీకి. అండ్ అలాగే డేవిడ్ రెడ్డి అని, అలాగే ఇంకా అబ్రహం లింకన్ అని. సో ఎప్పటి నుంచో దే బీన్ వెయిటింగ్. సో యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. 3 కూడా వెరీ బిగ్ టీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ రెడ్డికి రవి బసూర్ గారి మ్యూజిక్ అండ్ ఉజ్వల్ ఎడిటర్ గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్ ఈవెన్ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దోస్. ఓకే, బట్ ఏమైనా మీరు ఒక మంచి పని చేశారు. నిన్ననే మేము మీ సోదరి మంచు లక్ష్మి గారిని కలిసాం, ఆమెతో కూడా మాట్లాడడం ఇదంతా. సో నిన్న ఆ మాటల మధ్యలో మాట వచ్చింది ఏంటంటే ఎవరెవరినో మనం ఆధారపడకుండా మన దగ్గర ఓన్లీ హీరో సెంట్రిక్గానే స్టోరీ తిరగకుండా విలన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, సపోర్టింగ్ ఆర్టిస్టులు కావచ్చు, మన దగ్గర చాలామంది ఉన్నారు ఫుల్ స్టఫ్ ఉన్న వాళ్ళు. అట్లాంటి క్యారెక్టర్లు రావాలి, తిరగాలి అది అని చెప్పేసి మీరు దీంతో చేసిన మంచి పని ఏంటంటే మీరు కొన్ని డోర్స్ ఇప్పుడు ఓపెన్ చేశారు. నేను ఇట్లాంటి క్యారెక్టర్స్ నేను చేస్తాను, బాగా చేస్తాను, మీరు రండి అని చెప్పేసి. ఇదేమైనా ఏమైనా టఫ్గా ఏమైనా తీసుకున్నారా, కావాలనుకున్నారా, మీ దగ్గరికి క్యారెక్టర్ వచ్చిందా, ఎలా జరిగింది ఇది? నేను వేరేదేదో ప్లాన్లో ఉన్నానండి. నేను చెప్పాను కదా దేవుడి రూపంలో మా డైరెక్టర్ గారు వచ్చారనేసి. లిటరలీ అదే జరిగిందండి. ఓకే, బట్ అదే అండ్ ఇంకోటి విలన్ అనేసరికి మోహన్ బాబు గారిని పక్కా మేము గుర్తుంచుకుంటాం. ఏంటి మరి వాళ్ళ నాన్నగారు ఆ లెవెల్లో లేదులేండి మరి దగ్గర కూడా ఆయన కాలు కొట్టు కూడా సరిపోతుంది. అలా ఉందని నేను అనట్లేదు. ఆయనలాగా ఆయన ఏమైనా చేయగలుగుతారా, ఆయన ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా సంథింగ్ ఏదని. అయితే డైలాగ్ డెలివరీలో కాస్త మీ దగ్గర క్లారిటీ కనిపించింది. అంటే డిఎన్ఏ ఉంటుంది కదండి, కొద్దిగా ఆటోమేటిక్గా ఎట్లా వస్తాయి. ఆఫ్ కోర్స్, బట్